సో వెల్కమ్ టు టీసెట్. ఈరోజు మనం ప్రణాళికలు టాపిక్ నేర్చుకుందాం. సో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇన్ ఎగ్జామ్. సో రీసెంట్గా మనకు జరిగిన ఎగ్జామ్స్లో అన్నిట్లలో సో అంటే గ్రూప్ 2 స్థాయి నుంచి సో గ్రూప్ 4 స్థాయి వరకు అన్ని ఎగ్జామ్స్లో దీనిలో నుంచి క్వశ్చన్స్ రావడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఈ ప్రణాళికలు అనేది ట్రాన్స్ఫార్మ్ అయిందో, అంటే రద్దయిపోయి నీతి ఆయోగ్గా మారిందో, అప్పటి నుంచి కొంతవరకు ఎగ్జామ్స్లో దీనిపైన క్వశ్చన్స్ అడగడం జరగలేదు. బట్ దాని తర్వాత రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్స్లో సో అన్నిట్లలో కూడా ప్రణాళికల నుంచి దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి నీతి ఆయోగ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో 12th 5 year ప్లాన్ల వరకు మనకు 1 నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా 3 క్వశ్చన్లు దీనిలో నుంచి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, సో ప్రణాళికలు అనేది మనకు ఎగ్జామ్కి ఇంపార్టెంటే, ఒక దేశానికి ఇంపార్టెంటే. సో మన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని సో ఏ విధంగా ఆ వనరులను మనం సద్వినియోగం చేసుకుంటామో సో ఆ రిజల్ట్ అనేది ఆ విధంగా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్కి మనం ప్రణాళిక వేసుకుంటామండి, షెడ్యూల్ అని చెప్పేసి అంటాం కదా. సో దాన్నే ప్లానింగ్. సో ఈరోజు ఒక సబ్జెక్ట్ చదవాలి, సో సపోజ్ పాలిటీ చదవాలి, నెక్స్ట్ ఎకానమీ చదవాలి. సో ఇలా ఒక షెడ్యూలు మనం డిజైన్ చేసుకుంటాం. సో దీనికి ప్లానింగ్ ఉంటుంది. సో ఈ చాప్టర్లు చదవాలి, ఈ చాప్టర్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనము షెడ్యూల్ డిజైన్ చేసుకుంటాం. సో దాని ఆధారంగానే మనం చదువుకుంటాం. సో ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మనము ఏ విధంగా అయితే ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతామో అదేవిధంగా ఒక ప్లానింగ్ అనేది అవసరం ఉంటుంది. సో ఒక ప్రణాళిక అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో ఈ ప్రణాళికకు సంబంధించి మనకు కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర ఉన్న సోర్సెస్ని ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డెఫినేషన్స్ కనుక చూస్తే, సో ఇక్కడ నిర్ణీత కాల వ్యవధిలో నిర్దిష్టమైన ప్రమాణాలతో కూడిన లక్ష్యాలను సాధించుటకు ఆర్థిక వ్యవస్థను, దేశంలోని ఒక కేంద్రీయ వ్యవస్థను నియంత్రించడమే ఆర్థిక ప్రణాళిక అని చెప్పేసి అన్నారు. సో నిర్దిష్ట కాల వ్యవధి అంటే అది 2 years కావచ్చు, లేదంటే 3 years కావచ్చు, లేదా 4 years, సో ఇయర్ కావచ్చు, 6 months కూడా కావచ్చు. సో ఒక నిర్దిష్ట కాల పరిమితి అనేది ఉంటుంది. ఈ నిర్దిష్ట కాల పరిమితికి మనం ఏ లక్ష్యాలు సాధించాలి, సో వ్యవసాయ రంగంలో ఏ లక్ష్యాలను సాధించాలి, నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో ఏ విధమైన లక్ష్యాలను సాధించాలి. ఓకే, సో ఇట్లా ఒక నిర్ణీత కాల పరిమితికి మనం ఏ రంగంలో ఏ విధమైన లక్ష్యాలను సాధించాలి అని చెప్పేసి అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్రణాళికగా పేర్కొంటాం మనం. ఓకే, సో దీని తర్వాత మనకున్న మరొక డెఫినేషన్ కనుక చూస్తే, సో లభ్యమయ్యే వనరులను, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. సో లభ్యమయ్యే వనరులను ఉపయోగించి నిర్దిష్ట లక్ష్యాలను సాధించుటకు ప్రభుత్వం సమర్థవంతంగా మరియు ఉద్దేశపూర్వకంగా స్పష్టమైన ఆలోచనలతో కేటాయింపులు చేసి సో లక్ష్యాలను సాధించుటకు రూపొందించే ప్రక్రియనే ప్రణాళిక అని చెప్పేసి అంటారు. ఓకే, సో లభ్యమయ్యే వనరులు అవి ఏవైనా కావచ్చు అండి, రైట్. సో ఇప్పుడు పారిశ్రామిక రంగం ఉంది. ఈ పారిశ్రామిక రంగానికి మనకు బొగ్గు అవసరం. సో ఇదొక వనరు. బొగ్గు అనేది మనకొక వనరు అండి. సో ఈ బొగ్గును ఉపయోగించుకొని పారిశ్రామిక రంగంలో 2 సంవత్సరాల్లో ఎంత ఉత్పత్తి సాధిస్తాం, సో ఆ ఉత్పత్తికి మనకు వచ్చే డబ్బులు ఎన్ని, సో మనము పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం ఈ 2 సంవత్సరాల్లో. సో మనకున్న వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వం సమర్థవంతంగా, ఉద్దేశపూర్వకంగా, సో స్పష్టమైన ఆలోచనలతో కూడా ఉండాలి. సో అలా చేసి రూపొందించే ప్రక్రియను ఏమంటాము అంటే ప్రణాళిక అని చెప్పేసి అంటాం. సో నాట్ ఓన్లీ బొగ్గు, ఏదైనా సహజ వనరులు ఏవైనా కూడా వాటిని ఉపయోగించుకొని, సో మనము అడవులు కూడా మనకు పారిశ్రామిక రంగానికి ఉపయోగపడతాయి. సో వాటిని ఉపయోగించుకొని పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, సో లేదు అంటే వ్యవసాయ రంగానికి ఏ విధమైన కేటాయింపులు చేయాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వము ఒక స్పష్టమైన ఆలోచనతోని ఒక నిర్దిష్ట సమయానికి మనకు రూపొందించే దాన్ని ఏమంటారు అంటే ప్రణాళిక అని చెప్పేసి అంటారు. సో ఇవి 2 డెఫినేషన్లు చాలు. యూజువల్గా బేసిక్ డెఫినేషన్ ప్రణాళిక అనగా అని చెప్పేసి అంటాడు.
సో దాంట్లో నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడం ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆ ఆప్షన్స్లో మనకు ఈ వనరులను ఉపయోగించుకొని సమర్థవంతమైన ఆలోచనలతో కూడిన ప్రక్రియను ఏమంటారు అంటే ప్రణాళిక అంటారు. ఓకే, సో నెక్స్ట్ కనుక భారతదేశంలో ప్రణాళికలు ఏర్పడే కంటే ముందు అది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది కనుక చూస్తే, సో మొదటిసారిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సో ఈయన ప్రణాళిక గురించి పేర్కొనడం జరిగింది. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొట్టమొదటిసారిగా ఆయన బుక్ అయిన భారతదేశపు ప్రణాళికాబద్ధ వ్యవస్థ, ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో భారతదేశ ప్రణాళిక వ్యవస్థ అనే గ్రంథంలో మొదటిసారిగా ఈ ప్రణాళికలకు సంబంధించిన అంశాలను పేర్కొనడం. సో ఆ బుక్లో సో ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని, అంటే అప్పుడు ఈ వ్యవసాయము, పారిశ్రామికము, సేవారంగము అని 3 రంగాలుగా కాకుండా, సో అంటే ఒక సైంటిఫిక్ రీజన్లో కాకుండా ఈ విధంగా ప్రణాళికలు ఉంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆయన ఈ బుక్లో పేర్కొనడం జరిగింది మనకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. సో దాని తర్వాత 1938 సంవత్సరంలో సో మనకు ఐఎన్సి మొదటిసారిగా ప్రణాళికలు కావాలి భారతదేశానికి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో 1938 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సో సుభాష్ చంద్రబోస్ ఇండియాకి ప్రణాళికలు అవసరము అని చెప్పేసి తెలియజేయడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా తీసుకుంటాడు అంటే 1939 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశానికి ప్రణాళికలు అవసరమని సూచించింది. సో ఆ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అని చెప్పేసి అడగొచ్చాడు. లేదు అంటే సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఉన్న ఐఎన్సి అంటే ఏ సంవత్సరంలో జరిగిన ఐఎన్సి ప్రణాళికలు కావాలని సూచించింది అని చెప్పేసి అడగవచ్చు. సో దీనిలో నుంచి 2 క్వశ్చన్లు తీసుకోవచ్చు. ఓకే, సో లేదా ఈ ఆర్డర్ అయినా అడగొచ్చండి. మొదటిసారిగా భారతదేశ ప్రణాళికలకు సంబంధించి ఎవరెవరు ఏ విధమైన డెఫినేషన్స్ ఇచ్చారు, లేదంటే ఏవైనా బుక్స్ రాసిల్లా అని చెప్పేసి ఆర్డర్ కూడా అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. రైట్, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ భారతదేశంలో అంటే 1938 తర్వాత సో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, సో కేసీ నియోగి ఆధ్వర్యంలో ఒక సలహా బోర్డును ఏర్పాటు చేసింది. సో ఈ సలహా బోర్డు ఏం చేసింది అంటే 1944లో ఏర్పాటు చేసిన ఈ సలహా బోర్డు మనకు ప్రణాళిక అవసరము అని చెప్పేసి అన్నదండి. ప్రణాళికలు అవసరము అని చెప్పేసి అన్నది. సో ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. సో మనకు 1944లో కాబట్టి సో మనకు స్వాతంత్రానికి ముందం, అందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పేసి అనుకున్నాం. రైట్, సో ఆ సలహా బోర్డు నివేదిక ఆధారంగా సో 1950 మార్చి 15 తారీఖు మనకు ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో ఈ డేట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ డేట్లో ఆల్మోస్ట్ 1950 మ్యాక్సిమం అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డేట్ ఏదైతే ఉందో ఇది మిస్ అవుతుంది. మార్చ్ 3, మార్చ్ 4, సో ఏదైనా ఒక డే ఇవ్వచ్చు. సో 1950 మార్చ్ 15 రోజు మనకు ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటైంది. సో ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు, శాసన సంబంధం అంటే చట్టబద్ధ సంస్థ కూడా కాదు అది. సో రాజ్యాంగబద్ధ సంస్థ అంటే మనం ఏదైతే రాజ్యాంగంలో పేర్కొంటామో సో వాటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి అనుకుంటామని. కాగుంది, సో కాగును రాజ్యాంగంలో పేర్కొన్నారు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి రాజ్యాంగబద్ధ సంస్థలు. సో ఏదైనా మనకు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ప్రకారం కనుక పేర్కొంటే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా ఏదైనా చట్టపరంగా ఏర్పాటు చేయబడింది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఏదైనా ఒకటి చట్టం అంటే పార్లమెంటు చట్టం తీసుకొచ్చి సో దీన్ని ఏర్పాటు చేసింది అనుకోండి, ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసింది అనుకోండి, సో వాటిని స్టాట్యుటరీ బాడీస్ చట్టబద్ధ సంస్థలుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే సేమ్ అండి, ప్రణాళిక సంఘం అనేది అని చెప్పేసి అంటాడు. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగి సో దీన్ని ఈ ఆప్షన్స్ ఇస్తాడు, రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ, సో లేక తీర్మానం ద్వారా ఏర్పడిందా అని చెప్పేసి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇది ఏర్పాటైంది ఎట్లా అంటే తీర్మానం ద్వారా, కేంద్ర మంత్రిమండలి ఒక తీర్మానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమే అది చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థగా మనం పేర్కొనడం. సో ప్రణాళిక సంఘం యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. సో దాన్ని యోజన భవన అని చెప్పేసి పిలుస్తారండి.
యోజన్ భవన్. సో దానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. ఓకే, సో దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే ఒక కార్యనిర్వాహక అధికారి మరియు 3 సభ్యులు ఉంటారు. రైట్. సో ఈయన ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎవరైతే ప్రణాళికను అమలు చేస్తారో సో దాంతోపాటు 3 సభ్యులు ఈ ప్రణాళిక సంఘంలో మనకు ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఈ కంపోజిషన్ కూడా ఇంపార్టెంట్. రైట్, ఇది ట్రాన్స్ఫార్మ్ అవ్వకుంటూ వస్తుంది ఈ కంపోజిషన్. దీన్ని బేస్ చేసుకొని మనకు నీతి ఆయోగ్ కంపోజిషన్, లాస్ట్ టైం గ్రూప్ 4లో కూడా నీతి ఆయోగ్ కంపోజిషన్ అడిగింది. నీతి ఆయోగ్ యొక్క నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది, సరైనది కానిది ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో దీంట్లో ఈ కంపోజిషన్ అడగవచ్చు, ప్రణాళిక సంఘ నిర్మాణానికి సంబంధించి సరైనది కానిది, సరైనది ఏది అని చెప్పేసి. సో దానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. సో దాంట్లో ఒక వాస్తవ కార్యనిర్వాహక అధికారి లేదా ఇద్దరు సభ్యులు ఉంటారు. ఇలాంటి నెంబర్స్ అయినా తప్పుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, సో దీని తర్వాత కనుక చూస్తే మనకు 1950 వరకు భారత ప్రణాళికలు 1950 వరకు భారత ప్రణాళికలు ఏ విధంగా ఎవాల్యుయేట్ అవ్వకుంటూ వచ్చినాయి, ఏ విధంగా అభివృద్ధి చెందుకుంటే వచ్చినాయి అంటే, సో మొదటిసారిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చెప్పిండు. సో దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిండు. సో దాని తర్వాత మనకు బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి వచ్చిందండి, బొంబాయి ప్రణాళిక. సో ఈ బొంబాయి అనేది ఒకప్పుడు, అంటే ఇప్పుడు కూడా భారతదేశ ఆర్థిక రాజధానిగా పేర్కొంటాం మనం. సో ఇక్కడనే ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉంటారు. సో భారతదేశ యొక్క ఆర్థిక రాజధానిగా బొంబాయిని పేర్కొంటాం. సో ఇక్కడ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు, ఇండస్ట్రియలిస్టులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆ పరిశ్రమల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. ఓకే, సో దాన్నే మనం ఏమంటాము అంటే బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి అంటాం. రైట్. సో అప్పుడు అది ముంబైగా కన్వర్ట్ కాలేదు, అందుకే బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి పిలవడం జరిగింది. సో ఇక్కడ దీంట్లో సభ్యులుగా జేఆర్డి టాటా, జీడి బిర్లా, దలాల్, ఎల్ఎస్ రామ్, లాల్బాయ్, ఏడి ష్రాఫ్, సో ఠాకూర్ దాస్, జాన్ మత్తాయి వంటి పారిశ్రామికవేత్తలు భారతదేశ ప్రణాళిక అంటే పారిశ్రామిక అభివృద్ధి కోసము ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో దీంట్లో అందరినీ గుర్తుపెట్టుకోకపోయినా జేఆర్డి టాటాని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని టాటా బిర్లా ప్రణాళిక అని చెప్పేసి కూడా ఉంటారు. సో జీడి బిర్లాని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జాన్ మతాయిని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి బొంబాయి ప్రణాళికలో మనకు లేని సభ్యులు ఎవరు అని అడగవచ్చు. బొంబాయి ప్రణాళికలో లేని సభ్యులు ఎవరు అని చెప్పేసి అడగవచ్చు అండి. సో 2-3 పేర్లు గుర్తుపెట్టుకోండి, 2-3 గుర్తుంటే మిగతా అక్కడ ఆన్సర్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. రైట్. సో దీని తర్వాత వాళ్ళు ఏ బ్రీఫ్ మెమోరాండమ్ అవుట్లైనింగ్ ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాను రూపొందించడం జరిగింది. సో ఎవరైతే ఆ పారిశ్రామికవేత్తలు ఉన్నారో సో వాళ్ళు దీన్ని రూపొందించిల్లండి. రైట్. సో దాన్నే మనం ఏమంటాము అంటే భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళికగా పేర్కొంటాం. సో దాంట్లో అందరూ మీరు చూసినట్లయితే అందరూ కూడా పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. సో పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు పరిశ్రమల వైపే ఎక్కువగా అంటే ఇన్వెస్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. అందుకే మెయిన్గా దేనికి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు లేవు, ఏవి 2 ఉన్నాయి, భారీ మౌలిక పరిశ్రమలు. ఇది ఇంపార్టెంట్. బొంబాయి ప్రణాళిక అనేది సభ్యులు అడిగిన తర్వాత బొంబాయి ప్రణాళిక దేనికి ప్రాధాన్యతనిచ్చింది అని చెప్పేసి అంటాడు. భారీ తరహా పరిశ్రమలకు, సో మధ్య తరహా పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది. సో అందుకే దీన్ని ఏమంటారు అంటే శ్రామిక ప్రణాళిక అని చెప్పేసి పిలుస్తారు. సో దీని యొక్క కాల వ్యవధి ఎంత అంటే 15 సంవత్సరాలు అండి. దీని యొక్క కాల వ్యవధి 15 సంవత్సరాలు. సో ఇప్పుడు ఓవరాల్గా బొంబాయి ప్రణాళిక గురించి అడిగితే క్రింది వానిలో బొంబాయి ప్రణాళికకు సంబంధించి సరైనది కానిది ఏది అంటారు. సో దీన్ని శ్రామిక ప్రణాళిక అని చెప్పేసి పిలుస్తారు. సో దీంట్లో సభ్యులుగా పరిశ్రమకు సంబంధించిన బొంబాయి పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సో నెక్స్ట్ దీని యొక్క కాల వ్యవధి 15 సంవత్సరాలు అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. ఓకే. సో నెక్స్ట్ దాని తర్వాత మనకున్న ప్రణాళిక ఏంటి అంటే గాంధీ ప్రణాళిక 1944లో రూపొందించడం జరిగింది. సో దీన్ని రూపొందించింది ఎవరు అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. సో ఈ పేరు చూసి ఏంటి అంటే సో మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు రూపొందించులు అని చెప్పేసి అనుకుంటాం.
సో గాంధీ ప్రణాళికను రూపొందించింది శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు. సో ఎన్ని సంవత్సరాల కాలానికి? ఇందాక 15 సంవత్సరాల కాలానికి అన్నాం. మనకు ప్రణాళిక డెఫినేషన్ చూస్తే ఒక నిర్ణీత కాలానికి అని చెప్పేసి చదువుకున్నామండి. నిర్ణీత కాలానికి ప్రభుత్వం చేరుకునే లక్ష్యాలను అని చెప్పేసి చదువుకున్నాం. సో దాంట్లోనే ఇందాక 15 సంవత్సరాల కాలానికి చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, 10 సంవత్సరాల కాలానికి. సో 10 సంవత్సరాల కాలానికి రూపొందించడం జరిగింది. సో ఇది సామ్యవాద లక్షణాలతో రూపొందించారు. సో ఇది ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిచ్చింది? ఇందాక భారీ పరిశ్రమలకు ఇచ్చిందండి. ఏది? బొంబాయి ప్రణాళిక అనేది. సో ఇప్పుడు ఇస్తున్నది దేనికి అంటే ఇక్కడ చూడండి, వ్యవసాయ రంగానికి, కుటీర, చేనేత, హస్తకళలకు ప్రాధాన్యతనిచ్చింది. మీరు ఆదేశిక సూత్రాలు గమనిస్తే దానిలో మనకి సామ్యవాద నియమాలు అని చెప్పేసి, ఉదారవాద నియమాలు అని చెప్పి, గాంధేయ నియమాలు అని చెప్పేసి ఉంటాయండి. గాంధేయ నియమాలు. సో దాంట్లో మనకు ఈ కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, ఖాదీ పరిశ్రమలను ఏర్పాటు చేయడము గాంధేయవాద నియమంలోకి వస్తుంది, ఆదేశిక సూత్రాల్లో భాగంగా. రైట్. సో అందుకే దీనికి ఈ ప్రణాళిక వీటికి ప్రాధాన్యతనిచ్చింది కాబట్టే దాన్ని గాంధేయ ప్రణాళిక అని చెప్పేసి పిలవటం జరిగిందండి. రైట్. సో ఇక్కడ దేనికి ప్రాధాన్యతనిచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యవసాయము, కుటీర, చేనేత పరిశ్రమలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది. ఏది? గాంధేయ ప్రణాళిక. మనకు ప్రజా ప్రణాళిక అని చెప్పేసి అంటారు. దీన్ని 1945లో రూపొందించడం జరిగిందండి. రైట్. సో ఇక్కడ మనకు ఈయన కమ్యూనిస్ట్. సో ఎవరు అంటే ఆయన మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. రైట్. సో ఆయన రూపొందించిండు. సో దీన్ని కూడా ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే 10 సంవత్సరాల కాలానికి రూపొందించడం జరిగింది. సో దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందంటే ఇప్పటిదాకా మనము గాంధేయ ప్రణాళికలో మాట్లాడుకున్నట్టు అక్కడ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులే ఉంటారు. చూడండి మీరు, ప్రైవేట్ రంగానికి జేడి బిర్లా కావచ్చు, ష్రాఫ్ కావచ్చు, దాస్ కావచ్చు, రైట్, వాళ్ళందరూ కూడా టాటా కావచ్చు, వీళ్ళందరూ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులు. కానీ ఈయన మానవేంద్రనాథ్ రాయ్ మనకి ఏం చెప్పిండు అంటే పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అని చెప్పేసి ప్రణాళిక రూపొందించిండు. రైట్. దానివల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేసి. రైట్. సో పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని పేర్కొన్నది ఎవరు అంటే మానవేంద్రనాథ్ రాయ్. అతను రూపొందించిన ప్రణాళిక ఏది అంటే ప్రజా ప్రణాళిక. రైట్. 3 ప్రణాళికలు. సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, క్వశ్చన్స్. సో ఇవి డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో నెక్స్ట్ లాస్ట్లో సర్వోదయ ప్రణాళిక. రైట్. సో సర్వోదయ ప్రణాళిక మనకు ఎవరు రూపొందించులు అంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రూపొందించిండు. సర్వోదయ ప్రణాళికను రూపొందించింది అతను. సో దీంట్లో భాగంగా మనకు ఈయన దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్, దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే వ్యవసాయ రంగంతో పాటు భూ సంస్కరణలకు కూడా ప్రాధాన్యతనివ్వడం జరిగిందండి. సో వ్యవసాయంతో పాటు భూ సంస్కరణలు. ఓకే. సో ఎక్కువగా భూమి, ఎక్కువ మొత్తంలో భూమి ఒకరి వద్ద కేంద్రీకృతం కాకుండా సో మిగులు భూమిని పంచాలి అని చెప్పేసి, వాళ్ళతో పాటు వాటికి ఇన్పుట్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి అని చెప్పేసి చేయడమే భూ సంస్కరణలు. భూ సంస్కరణలు అంటే భూమిని పంచడమే కాదు, శిస్తును రద్దు చేయడాలే కాదు. సో వాటికి అంటే కౌలు రైతులకు మనకు చట్టబద్ధత కల్పించడం, ఇవన్నీ కూడా అంటే కౌలు రైతుల యొక్క ప్రొటెక్షన్ కూడా దేనిలో భాగంగా వస్తుంది అంటే భూ సంస్కరణలో ఒక భాగంగానే వస్తుందండి. ఓకే. సో దానికోసం ఆయన రూపొందించిన ప్రణాళిక ఇది. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ భూ సంస్కరణలు అనే దాని దగ్గరనే మనల్ని ట్రిగర్ చేస్తారు ఎగ్జామినర్. సర్వోదయ ప్రణాళిక వ్యవసాయానికి, కేవలం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటాడు. వ్యవసాయంతో పాటు భూ సంస్కరణలకు కూడా మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. రైట్. సో ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడ్డది. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది అంటే మనకి యూజువల్గా మనకు ఐడియా ఉన్న దాని ప్రకారం 5 సంవత్సరాల కాలానికి ప్రణాళికలను రూపొందిస్తుంది. రైట్. సో రోడ్ల కోసము ఇంత ఖర్చు చేస్తున్నాము. రైట్. వైద్యం కోసము సో కొంత ఖర్చు చేస్తున్నాం. సపోజ్ 50 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సో వైద్యం కోసము 100 కోట్లు ఖర్చు చేస్తున్నాము. సో దీంట్లో మళ్ళీ టార్గెట్స్ పెట్టుకుంటుంది. ఇంత రీచ్ అవ్వాలి, రోడ్ల విస్తరణ ఇంత పెరగాలి, సో వైద్యం ఇంత పెరగాలి, సో దాంట్లో జీడిపిలో ఇంత కాంట్రిబ్యూషన్ ఉండాలి, సో బడ్జెట్లో ఇంత కేటాయించాలి అని చెప్పేసి ఇక్కడ టార్గెట్లు పెట్టుకుంటుంది.
రైట్. సో టార్గెట్లు పెట్టుకున్న తర్వాత ఇదొక డ్రాఫ్ట్ షీట్ అనుకోండి. మనం ఫస్ట్ లెటర్ రాసిన తర్వాత ఏమైనా ఫస్ట్ మిస్టేక్స్ రాయకుండా ఒక డ్రాఫ్ట్ రాసుకుంటాం కదా. సో రాసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫెయిర్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ కూడా ప్రణాళిక సంఘము అనేది ఒక డ్రాఫ్ట్ షీట్ను రూపొందిస్తుంది. అది రూపొందించిన డ్రాఫ్ట్ షీట్ను అమలు అంటే దాన్ని సైన్ చేసేది ఎవరు అంటే, దాన్ని అంగీకరించేది ఎవరు అంటే జాతీయ అభివృద్ధి మండలి అండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దీన్ని ఎవరి సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసిళ్ళు అంటే కేంద్ర క్యాబినెట్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసిళ్ళు. సో 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్, సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు. సో ప్లానింగ్ కమిషన్ యొక్క అంటే ప్లానింగ్ కమిషన్ యొక్క సూచనలు ఎవరి మేరకు అంటే ఏ సంస్థ ఆదేశాల మేరకు అమలు చేయబడతాయి అని చెప్పేసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి, జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఇది సలహా సంస్థ మాత్రమే. కొంచెం ఎక్స్టెన్షన్ అడిగితే ఇది అడుగుతాడండి. సేమ్ ప్లానింగ్ కమిషన్కి ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు అని చెప్పేసి, సో దీనికి కూడా ఇది ఒక సలహా సంస్థ మాత్రమే. దీని యొక్క సూచనలు అమలు చేయాల్సిన అవసరము మనకు ప్లానింగ్ కమిషన్కి లేదు. సో డ్రాఫ్ట్ వస్తుంది, సో చూస్తుంది, ఏమన్నా సలహాలు ఉంటే చూపిస్తుంది. సో చూపించిన తర్వాత ప్లానింగ్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. సో అది అమలు చేస్తుంది, లేదంటే ఏదైతే డ్రాఫ్ట్ ఉందో దాన్నే కంప్లీట్గా అమలు చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ జాతీయ అభివృద్ధి మండలికి మనకు సర్కారియా కమిషన్, ఇది పాలిటీలో చాలా ఇంపార్టెంట్. మనకి ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఈయన జాతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగబద్ధత కల్పించాలి అని చెప్పేసి పేర్కొంటారు. సో ఈయన జాతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగబద్ధ కల్పించాలని ఎందుకు పేర్కొంటాడు అంటే, సో దానికి రాజ్యాంగబద్ధత కల్పించడం అనుకో అది దాని సలహాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం వస్తుంది. సో దానివల్ల ఏమైందంటే ఈ డూప్లికేషన్ కానీ, సో ఎక్కువగా ఖర్చు చేయటాలు కానీ, సో లక్ష్యాలను కరెక్ట్గా రీచ్ అవటాలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రణాళిక సంఘం చేయాల్సి వస్తుంది. అందుకోసమే సర్కారియా కమిషన్ మనకి ఏం చేసింది అంటే సో రాజ్యాంగ భద్రతను కల్పించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. రైట్. సో ఇది కంపోజిషన్ మనకు ప్లానింగ్ కమిషన్. సో దాని తర్వాత నీతి ఆయోగ్ ఏర్పడ్డది కాబట్టి దానిలో నీతి ఆయోగ్ సభ్యులు ఉంటారు. సో అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే మనకు ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. రైట్. సో మనకు జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రధానమంత్రి కాబట్టి ఆయన ప్రణాళిక సంఘానికి మొదటి అధ్యక్షుడిగా ఉంటాడు. ఓకే. సో ఈ అధ్యక్షులను కూడా మనకు ఆర్డర్లో అడగడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలానికి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. బేసిక్ బిట్లు అడిగినప్పుడు ప్రణాళిక సంఘానికి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు, లేదు అంటే నీతి ఆయోగ్కి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు. ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మ్ అయింది ప్రణాళిక సంఘం కాబట్టి, సో నీతి ఆయోగ్కి ఎవరు అధ్యక్షులుగా ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. లేదంటే ఆర్డర్ అడుగుతాడు. రైట్. ప్రధానులు ఎవరైతే ఆర్డర్గా ఉంటారో ఆ ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ. సో లాస్ట్లో మనకు ఉన్నది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. రైట్. సో ఏదైతే 12వ పంచవర్ష ప్రణాళిక కాలం అంటే సో మన్మోహన్ సింగ్ గారు ఉంటారు కొంతకాలం, తర్వాత నరేంద్ర మోడీ గారు వస్తారు. రైట్. సో ఈయన తర్వాత మనకు అది నీతి ఆయోగ్గా కన్వర్ట్ అయిపోయిందండి. ఓకే. సో అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. సో దానిలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఉంటారు. దానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. రైట్. సో దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, సో నీతి ఆయోగ్ సభ్యులు, నీతి ఆయోగ్ అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్ కన్వర్ట్ అయిన తర్వాత నీతి ఆయోగ్ CEO కార్యదర్శి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఓకే. సో ఇది కంపోజిషన్ అండి. ఓకే. సో మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక ఇక్కడ నుంచి ప్రతి రూపకర్త గుర్తుపెట్టుకోవాలి. సో అది సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా, సక్సెస్ అయితే ఎందుకు సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ అయితే ఎందుకు ఫెయిల్యూర్ అయింది అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఇది ఒకప్పటి డైరెక్ట్ బిట్లు అండి ఇవి. సో 1951 నుంచి 56. సో మన దగ్గర 5 years ప్రణాళికలను ఏం చేస్తారు అంటే 5 సంవత్సరాలకు రూపొందిస్తారు. కొన్ని దేశాల్లో ఏంటి అంటే 1 సంవత్సరానికి రూపొందిస్తారు. సో ఏవైతే మనము ఇందాక మాట్లాడుకున్నామో 15, 10 years లాగా మాట్లాడుకున్నామో అది మన దగ్గర ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుందండి. మన దగ్గర ప్లానింగ్ అనేది 5 yearsకి ఉంటుంది, ఒక దగ్గర 1 సంవత్సరం ఉంటుంది, ఒక దగ్గర 6 yearsకి ఉంటుంది, సో 10 yearsకి ఉంటుంది. సో ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్లానింగ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతూ ఉంటుందండి.
సో వాళ్ళకున్న వెసులుబాటును బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో మనకు 5 ఇయర్ సిస్టమ్ ఉన్నది కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళిక మనకు 1950 మార్చ్లో ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడ్డది. ఓకే, సో అది ఏర్పడిన తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1951. సో ఎన్ని సంవత్సరాలకి 5 ఇయర్స్ కన్నా కూడా కాబట్టి 56 వరకు. దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే నెహ్రూ. ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే గుల్జారీలాల్ నందా. సో దీన్ని రూపొందించింది ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రైట్. సో దీన్ని ఏ నమూనా అంటారు అంటే హారడ్ డోమర్. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారండి. ఇక్కడ ఏం అడుగుతాడు అంటే ఒకవైపు ఏమో ప్రణాళికలు ఇస్తారు, ఒకవైపు ఏమో నమూనాలు ఇస్తాడు. మహల్నోబిస్ నమూనా అని, హారడ్ డోమర్ నమూనా అని. సో ఇలాంటి నమూనాలు అడుగుతూ ఉంటాడు మనల్ని. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రణాళిక దేనికి సంబంధించిందంటే హారడ్ డోమర్ నమూనా. ఓకే, సో ఫస్ట్ ప్రణాళికలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సో మనము ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సర్ప్లస్ లేమండి. సో 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. సో అప్పటికే మన దగ్గర ఆహార ధాన్యాల కొరత ఉంది. సో అంటే ఎంతైతే జనాభా ఉందో దానికి సరిపడా ఆహార ధాన్యాలు లేవు. సో దానికోసమని మనం ఏం చేసేది అంటే దిగుమతుల పైన ఎక్కువగా ఆధారపడేదండి. ఆహార ధాన్యాల దిగుమతుల పైన ఎక్కువగా ఆధారపడేది. సో దానికోసమనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చిళ్ళు అంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. రైట్. సో వ్యవసాయం చేయాలి అంటే సో మనకు అప్పటి వరకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి కూడా దీంట్లో పేర్కొనటం జరిగింది. దీంట్లో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో. ఓకే, సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే 2.1. సో సాధించింది ఏది అంటే 3.6. ఓకే, సో లక్ష్యము 2.1, సాధించింది 3.6. సక్సెస్ఫుల్ ప్రణాళిక అండి. సో ఎక్కువగా సక్సెస్ అయిన ప్రణాళిక ఏది అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక. ఓకే, సో దీంట్లో భాగంగా మనకు ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక ఎందుకు అంటాము అంటే వ్యవసాయానికి ఎక్కువ అవకాశం ఇచ్చినాం. సో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా ఏమైంది, సో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది, ఉత్పత్తి అనేది పెరిగింది. ఉత్పత్తి పెరిగింది కాబట్టి సో డిమాండ్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. ఫలితంగా ధరలు ఏమవుతాయి, తగ్గుతాయి. అందుకే ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక అని చెప్పేసి అంటాం. రైట్. సో దానితో పాటు జనాభా నియంత్రణ కూడా మనకు ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే అమలు చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి క్వశ్చను ఇక్కడ పిక్ చేసుకుంటాడండి. మీకు దీనిపైన ఇయర్స్ గుర్తు లేకున్నా మీకు ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటైంది అనేది గుర్తుంటే ఈ ఆన్సర్ చేయడం ఈజీ. ఓకే, సో ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసారు. మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ వ్యవసాయ రంగం, ఇంకొకటి నీటిపారుదల. ఓకే, ఆ నీటిపారుదలలో భాగంగా ఏ ప్రాజెక్టులు ఏర్పాటు చేసారు, నాగార్జున సాగర్, హిరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసారు. సో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చూడండి సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసారు. సింద్రి ఎరువుల కర్మాగారం జార్ఖండ్, ఇది సింద్రి ఎరువుల కర్మాగారం అండి, బీహార్ యాక్చువల్గా. సో అది సపరేషన్ అయింది కాబట్టి జార్ఖండ్. సో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా పేరంబూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించిన అంశాలు. బేసిక్ బిట్లు అడిగితేనేమో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలానికి అధ్యక్షుడు ఎవరు అంటాడు. ఎక్స్ట్రీమ్ బిట్లు అడుగుతానేమో ఏ నమూనా ప్రకారం ఏర్పాటు చేసిళ్ళు అంటాడు. లేదు అంటే ఒకవేళ స్టేట్మెంట్ల రూపంలో అడిగితే ఏమంటాడు అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది, సరైనది కానిది ఏది అంటాడు. ఓకే, మీకు కొన్నిసార్లు ఈ ప్రాజెక్టుల యొక్క డేట్లు ఇస్తాడు. అవి మీకు ఎగ్జాక్ట్గా గుర్తుండకపోతే అది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్టార్ట్ అయిందో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈజీగా కొంతవరకు అవగాహన ఉంటుంది మనకు. అంటే ఆన్సర్ని మిస్టేక్ చేయకుండా మ్యాక్సిమం 50% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ ఎరువుల కర్మాగారాన్ని కూడా గుర్తుపెట్టి, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. ఇది సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి. రైట్. సో ఇది 1వ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించిన అంశాలు. ఓకే, సో నెక్స్ట్ కనుక తీసుకుంటే
నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం. సో ఇప్పటి వరకు మనము భారతదేశంలో మొదటిసారిగా ప్రణాళికల గురించి పేర్కొన్నది ఎవరు? సో దాని తర్వాత భారతదేశంలో ప్రణాళికలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి అంటే బొంబాయి, గాంధీ, ప్రజా, సర్వోదయ. సో దాని తర్వాత ఎవరి సూచనల మేరకు ప్రణాళిక సంఘం ఏర్పాటైంది? సో ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిళ్ళు? సో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసిన మొదటి పంచవర్ష ప్రణాళిక కాలానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1951 నుంచి 56 వరకు. సో దాంట్లో ఏ విధమైన ప్రాధాన్యతనిచ్చులు, ఎవరు దాన్ని రూపొందించులు, సో దాని యొక్క నమూనా ఏంటి, సో దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి నేర్చుకుందామండి. రైట్, థ్యాంక్ యూ.